మీరు ఇప్పుడు ఐ బ్లింక్ చేయండి, అయిపోయిందా? ఆల్మోస్ట్ ఆ టైంలోనే ఒక ఫార్ములా 1 టీం కార్ కి 4 టైర్స్ చేంజ్ చేసి మళ్ళీ రేస్ కు పంపిస్తాయి. అవును, కానీ కేవలం 1.82 సెకండ్స్ లో ఇది జరిగింది. అసలు ఇది మనుషులు చేశారా లేక రోబోట్సా? మరి ఆ వరల్డ్ రికార్డ్ ఎలా క్రియేట్ అయ్యింది? ఈ రోజు మనం కంప్లీట్ స్టోరీ చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జంప్ బ్లాగర్. సో లాస్ట్ వీడియోలో మనమైతే వచ్చేసి పిట్ స్టాప్ అంటే ఏంటిది, పిట్ స్టాప్ ఎట్లా జరుగుతుంది, పిట్ స్టాప్ లో ఏం చేస్తారు అనే విషయాల గురించి తెలియజేసుకున్నాం. సో మీలో ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వెళ్ళి అయితే చూసేయండి. సో మీకు పిట్ స్టాప్ అంటే ఏంటో అర్థమవుతుంది, తర్వాత ఈ రికార్డ్ ఎట్లా క్రియేట్ చేసారో అర్థమవుతుంది. సో ఈ రోజు మనం వీడియోలో F1 హిస్టరీలో ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ ఎలా జరిగింది, ఆ రికార్డు వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, టీం వర్క్, ప్రెజర్, వాటిని అన్నిటిని ఎట్లా అవుట్కమ్ చేసి ఇంత పెద్ద రికార్డ్ ని ఎట్లా సాధించారు, ఈ రోజైతే ఈ వీడియోలో కంప్లీట్ గా దాని గురించి అయితే తెలియజేసుకుందాం. సో అసలు మనకి పిట్ స్టాప్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో లాస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం, డ్రైవర్స్ రేస్ చేసినప్పుడు టైర్స్ అన్ని అయిపోతాయి. సో అప్పుడు ఖచ్చితంగా గ్రిప్ కోసం టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. రేస్ లో డ్రైవర్స్ ఎంత సూపర్ గా డ్రైవ్ చేసినా సరే పిట్ స్టాప్ స్లోగా జరిగినప్పుడు రేస్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ కూడా రేస్ ని విన్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ 2-3 సెకండ్స్ కూడా F1 లో. సో అందుకే పిట్ స్టాప్ ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. అందుకే టీము పిట్ స్టాప్స్ ని సపరేట్ స్పోర్ట్స్ లాగా చూస్తాయి. ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ రికార్డ్ ఏంటి? మోర్ దెన్ F1 హిస్టరీలో అఫీషియల్ ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ రికార్డ్ అరౌండ్ 1.82 సెకండ్స్ లో పిట్ స్టాప్ కంప్లీట్ అయింది. అంటే 2 సెకండ్స్ కన్నా తక్కువ అన్నమాట. 1.82 సెకండ్స్ అంటే తక్కువనేగా మరి. ఒకసారి దీని గురించి ఆలోచించండి. కారు స్టాప్ అవ్వాలి, ఓల్డ్ టైర్స్ రిమూవ్ చేయాలి, న్యూ టైర్స్ ఫిట్ చేయాలి, కారు రిలీజ్ చేయాలి. ఇవన్నీ కలిపి 1.82 సెకండ్స్ లో అసలు ఎలా కంప్లీట్ అయ్యాయి? నార్మల్ గా మనం సీట్ బెల్ట్ రిమూవ్ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది, అలాంటిది 2 సెకండ్స్ లో 4 టైర్స్ ఎలా చేంజ్ చేస్తారు? అసలు పిట్ స్టాప్ లా ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కారు పిట్ స్టాప్ బాక్స్ దగ్గర ఆగుతుంది. సో ఆగిన మూమెంట్ నుంచి రేస్ కి అగేనిస్ట్ గా ఉంటాం అన్నమాట మనం. సో మన కార్ ఆగినప్పటి నుంచి మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రేస్ అగేనిస్ట్ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో స్టెప్ 1, ఫ్రంట్ జాక్ ఆపరేటర్ కార్ అయితే లిఫ్ట్ చేయాలి. రేర్ జాక్ ఆపరేటర్ బ్యాక్ సైడ్ లిఫ్ట్ చేస్తాడు. స్టెప్ 2, వీల్ గన్ ఆపరేటర్ ఓల్డ్ వీల్ నట్స్ రిమూవ్ చేస్తాడు. స్టెప్ 3, టైర్ క్యారియర్స్ ఓల్డ్ టైర్స్ ని రిమూవ్ చేస్తారు. స్టెప్ 4, న్యూ టైర్స్ ని ఇన్స్టాంట్ గా ఫిట్ చేస్తారు. స్టెప్ 5, వీల్ గన్ ఆ న్యూ టైర్స్ ని లాక్ చేస్తుంది. స్టెప్ 6 వచ్చేసరికి గ్రీన్ సిగ్నల్ పడుతుంది, కార్ అయితే దూసుకెళ్లిపోతుంది. అన్ని సింక్రనైజ్డ్ డాన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇదంతా 2 సెకండ్స్ లో జరగాలంటే ఎంత పెద్ద పనో చూసుకోండి. సో అట్లా పడుతుంది అన్నమాట. టీమ్ అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ యాక్సిడెంటల్ గా అయితే అస్సలే రాదు. డైలీ ట్రైనింగ్ రిజల్ట్ అది. టీమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ పిట్ స్టాప్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడే కదా వాళ్ళు ఆ పనిని తొందరగా నేర్చుకుంటారు. మిలిటరీ ట్రైనింగ్ లాగా చాలా డిసిప్లిన్ తో చేస్తారు. ఫైనల్ గా గోల్ ఏంటంటే 0 హెజిటేషన్. సో ఎందుకంటే నేర్చుకోవాలి కదా. ప్రెషర్ ఎంత ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ మనల్ని లైవ్ గా చూస్తారు. డ్రైవర్ ఏమో ఛాంపియన్షిప్ ఫైట్ లో ఉంటాడు, రేస్ ఏమో క్రిటికల్ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు మెకానిక్స్ ఒక చిన్న మిస్టేక్ చేసిన ఎంటైర్ రేస్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకే పిట్ స్టాప్ క్రూ ప్రెషర్ అన్బిలీవబుల్ గా ఉంటుంది. డ్రైవర్ కాక్పిట్ లో చాలా ప్రెషర్ ఫేస్ చేస్తాడు. పిట్ క్రూ పిట్ లైన్ లో చాలా ప్రెషర్ ఫేస్ చేస్తారు. స్మాల్ మిస్టేక్స్ ఈక్వల్ టు హ్యూజ్ డిఫరెన్స్. పిట్ స్టాప్స్ లో మిస్టేక్స్ అనేవి చాలా డేంజరస్. వీల్స్ ప్రాపర్ గా ఫిట్ కాకపోయినా కార్ అయితే రిలీజ్ చేయలేరు. అన్సేఫ్ రిలీజ్ చేస్తే పెనాల్టీ పడుతుంది. లూజ్ వీల్స్ అయితే సేఫ్టీ ఇష్యూ వస్తుంది. అందుకే స్పీడ్ కన్నా అక్యురసీ చాలా ఇంపార్టెంట్. టీమ్స్ ఫస్ట్ సేమ్ పిట్ స్టాప్ కోసం వర్క్ చేస్తారు, తర్వాతే ఫాస్ట్ పిట్ స్టాప్. వై 1.82 సెకండ్స్ సో స్పెషల్? 1.82 సెకండ్స్ రికార్డ్ ఎందుకు స్పెషల్ అంటే హ్యూమన్ కోఆర్డినేషన్ లిమిట్ ని పుష్ చేస్తుంది. 20+ క్రూ మెంబర్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ తో వర్క్ చేయాలి, అప్పుడే వర్క్ అవుతుంది. ఒక్క పర్సన్ లేట్ అయినా సరే రికార్డ్ అయితే ఇంపాసిబుల్ అన్నమాట. అది ఇంజనీరింగ్, టీమ్ వర్క్, ప్రాక్టీస్ అండ్ ప్రెజర్ కాంబినేషన్ అన్నమాట. సో సింపుల్ గా గుర్తు పెట్టేసుకోండి. ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ ఈక్వల్ టు పొజిషన్ గెయిన్, స్లోయెస్ట్ పిట్ స్టాప్ ఈక్వల్ టు
పొజిషన్ లూజ్. వరల్డ్ రికార్డ్ పిట్ స్టాప్ వచ్చేసి 1.82 సెకండ్స్. సో పిట్ స్టాప్ సీక్రెట్ ఏంటంటే టీమ్ వర్క్, ప్రాక్టీస్, ప్రీసెషన్. సో గైస్ ఇప్పుడు అందరికైతే ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ రికార్డు వెనకాల ఉన్న స్టోరీ అయితే అర్థమైంది అనుకున్నా. ఫాస్టెస్ట్ రికార్డ్ పిట్ స్టోరీలు అయితే ఇట్లుంటాయి. సో ఇన్ని ఎఫర్ట్స్ తర్వాత ఫాస్టెస్ట్ పిట్ స్టాప్ రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో అంత సింపుల్ అయితే అస్సలు కాదు. F1 లో డ్రైవర్స్ మాత్రమే హీరోస్ కాదు, పిట్ క్రూ కూడా రేస్ విన్నర్స్ ని క్రియేట్ చేస్తుంది. F1 డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో మనకు పిట్ క్రూ కూడా అంతే ఇంపార్టెంట్. బ్లాక్ కలర్ లో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఏంటిది అన్నది రేపైతే మనం చూసేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.